అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఈ ఫోటోలో ఉన్న డ్రామా మీరు గెస్ట్ చేయలేదు కాబట్టి ఈ డ్రామా పేరు ఏంజల్ లాస్ట్ మిషన్ లవ్. ఈ డ్రామాని ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరోయిన్ నిజంగా హీరోనే దూకాడా అని ఆలోచిస్తూ ఉండగా సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో లీషిన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అతని కోచ్తో. అక్కడికి లీషిన్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. అప్పుడు లీషిన్ మదర్ అతనికి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇలా ఆడు, అలా ఆడు, ఆ కాలు కదుపు అంటూ ఉంటే కోచ్ కూడా కొంచెం 10 minutes బ్రేక్ తీసుకోండి అని అంటాడు. దాంతో వాళ్ళు 10 minutes బ్రేక్ తీసుకుంటారు. అప్పుడే అక్కడికి CEO హాంగ్ వస్తాడు. ఆ తర్వాత లీషిన్ ఫాదర్ లీషిన్ మదర్తో అంటారు, నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా, నేను మాట్లాడతాను, రిలాక్స్ అని చెప్పి అతన్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉండగా అతను పెద్ద పట్టించుకోకుండా వచ్చి లీషిన్ వాళ్ళ మదర్తోనే మాట్లాడుతూ ఉంటాడు. CEO లీషిన్ మదర్తో అంటారు, షెడ్యూల్ చాలా టైట్గా ఉందండి, నేను బాగానే మాట్లాడాను పోలీస్ ఆఫీసర్స్తో అంటే లీషిన్ మదర్ కొంచెం కోపంగా ఇన్వెస్టిగేషన్ ముందు మాకు కాల్ చేయాల్సింది అని మాట్లాడుతుంది. అప్పుడే లీషిన్ ఫాదర్ వచ్చి, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, రిలాక్స్, నేను మాట్లాడతా కదా అని అక్కడికి వెళ్తే, మనం మాట్లాడుకుంటున్నామా, అలా మధ్యలో వెళ్ళిపోతారా అని లీషిన్ ఫాదర్ CEOతో అంటాడు. అయినా పెద్ద పట్టించుకోకుండా CEO అక్కడి నుంచి లీషిన్ మదర్ వైపు నుంచుంటాడు. ఇక్కడ లీషిన్ టెన్నిస్ బాల్ మీద తన ఆటోగ్రాఫ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఏంటి, మ్యాచ్ ఉండగా బాల్స్ మీద ఎందుకు రాస్తున్నారు ఆటోగ్రాఫ్ అని లీషిన్ మదర్ CEOని తిడుతూ ఉంటుంది. అప్పుడు లీషిన్ అంటాడు, గుక్ ఏమో ఒక టెన్నిస్ టీచర్ కాబట్టి వాడు చిన్నపిల్లలకు నేర్పిస్తాడు కాబట్టి నేను బాల్స్ మీద ఆటోగ్రాఫ్ చేస్తున్నాను అని అంటాడు. లీషిన్ మదర్ లీషిన్ ఫాదర్తో అంటుంది, మీకు ఇది ముందే తెలుసా అని అంటుంది. లీషిన్ ఫాదర్ ఏం చెప్పకుండా అలానే నుంచుని ఉంటాడు. లీషిన్ని ఏం చెప్పొద్దు అని చెప్పి సైక్ చేస్తూ ఉంటాడు. కానీ లీషిన్ అది చూసుకోకుండా నేను మెంటర్గా అక్కడికి వెళ్తాను అని చెప్తాడు. దాంతో లీషిన్ వాళ్ళ మదర్ లీషిన్ ఫాదర్ని వీపు మీద గట్టిగా ఒకటిస్తుంది. దాంతో రకరకాలుగా బాధపడతాడు మన లీషిన్ ఫాదర్. లీషిన్ మదర్ లీషిన్ ఫాదర్తో అంటుంది, నువ్వు చూసావు కదా ఎలా ఆడుతున్నాడో, నీకు తెలుసు మ్యాచ్ రేపే ఉందని, మంచిదే ఇవ్వడం, కానీ వాడు PT కూడా మిస్ చేశాడు అని లీషిన్ మదర్ లీషిన్ ఫాదర్తో అంటుంది. ఇదంతా చూసి CEO అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. హలో, నేనే వచ్చేస్తున్నా దారిలో ఉన్నా అన్నట్టుగా ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీషిన్ ఫాదర్ లీషిన్ మదర్తో అంటారు, నీ చేతులు నువ్వు మర్చిపోయావా, ఇంతకుముందు నువ్వు ఒక వాలీబాల్ ప్లేయర్ అని, అవి అసలు చేతుల థార్ హ్యామరా అని లీషిన్ ఫాదర్ లీషిన్ మదర్ మీద కోప్పడుతూ ఉంటాడు. మదర్ కూడా, నేను ఇవన్నీ చేసేది ఎవరి కోసం, షిన్ కోసమే కదా అని అంటుంది. అప్పుడు లీషిన్ వీళ్ళిద్దరిని కూల్ చేయడం కోసం, సెల్యూట్ అమ్మా నీకు, నా షెడ్యూల్ అంతా పూర్తి చేసుకునే వెళ్తాను సరేనా అని లీషిన్ మదర్తో అంటాడు. ఇప్పుడు ఇంకా కోప్పడకు అని లీషిన్ మదర్తో చెప్తాడు. లీషిన్ మదర్ లీషిన్ ఫాదర్కి సారీ చెప్పేసి, సారీ అండి అని చెప్పేసి హగ్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో గుక్ ఇంకా పిల్లలందరూ లీషిన్ ఆటోగ్రాఫ్ చేసిన బాల్స్ కోసం ఇంకా లీషిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక వైట్ కలర్ అందమైన కార్లోంచి మన హీరో అందమైన సూట్ వేసుకుని తను మేనేజర్గా పనిచేసే ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి బయటకు వస్తున్న అమ్మాయి డోర్ తీస్తుంది. అది చూసిన మన హీరో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ అమ్మాయికి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళందరికీ హాయ్ హలో చెప్పేసి సీదా CEO క్యాబిన్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ రూమ్కి ఫుడ్తో పాటు మన హీరో కూడా వస్తాడు. అవన్నీ అక్కడ పెట్టండి అని మన హీరో అక్కడ CEO కూడా షాక్లో, ఇంతకు ముందున్న గున్నేనా అన్నట్టు చూస్తాడు. అప్పుడే అతను డెస్క్ మీద కాలు పెట్టి హీరో వైపు చూస్తాడు. హీరో షూలేస్ టై చేస్తాడు.
సీఈఓ అంటాడు, షిన్ చెప్పాడు నీకు అసలు ఒంట్లో బాలేదని, నీకు తలకేమైనా దెబ్బ తగిలిందా అని అంటాడు. హీరో అంటాడు, నేను జస్ట్ కొన్ని మెమరీస్ పోగొట్టుకున్నాను అంతే, కానీ నా స్కిల్స్ని కాదు, నా టాలెంట్ ఈ కంపెనీకి పంచాలనుకుంటున్నాను. అప్పుడు సీఈఓ అంటాడు, నిన్ను కాపాడాడు కానీ నాకు తెలిసి నీ తలకి బలమైన గాయం తగిలినట్టుంది అని సీఈఓ అంటాడు. దాంతో హీరో అంటాడు, అయితే మీ ఏజెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్తాను అని అంటాడు. దాంతో సీఈఓ అంటాడు, చాసియోన్ నువ్వు కానీ గెలుస్తే ఈ ఏజెన్సీలో నీ జాబ్ పక్కా అని అంటాడు. దాంతో హీరో బయటికి వచ్చేస్తాడు. నాకు ఎందుకో వీడు నచ్చట్లేదు, అసలు నాకు వీడిని చూడాలని కూడా అనిపించట్లేదు. ఎవరిని కాపాడాడు అసలు? నాకు తెలిసినంత వరకు నేను మెట్ల మీద నుంచి పడిపోయాను. సర్లే, వాడు ఎలాగైనా నాకు నచ్చడు అని మన హీరో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఉన్న హాస్పిటల్ రూమ్కి నర్స్ సాంగ్ వస్తుంది. అక్కడ బెడ్ మీద హీరో లేకపోవడంతో వెనకాల తిరుగుతుంది. అప్పుడే మన హీరో డ్రెస్సింగ్ రూమ్ నుంచి వస్తాడు. నర్స్ సాంగ్ అడుగుతుంది, నెక్స్ట్ టెస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసావా అని. అప్పుడు హీరో అంటాడు, నాకు ఎంత నిద్ర వచ్చినా ఫిల్ చేసేసాను అని అంటాడు. ఆ తర్వాత హీరో అంటాడు, నేను మీతో పాటు వస్తాను అని అంటాడు. ఆ తర్వాత నర్స్ సాంగ్తో హీరో అక్కడికి వెళ్తాడు. ఈరోజు మా పైన ఇంత కరుణ అని నర్స్ అడగడంతో హీరో అంటాడు, డాక్టర్ తేయోకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడగడంతో నర్స్ అంటుంది, ఎందుకు, నువ్వు ఇంట్రెస్టెడా అంటే నర్స్ డ్రా ఓపెన్ చేస్తే హీరోకి హీరోయిన్ దగ్గరున్న కీ చైన్ కనిపిస్తుంది. ఇదేంటిది అని అడుగుతంతో నర్స్ అంటుంది, ఐఫిల్ టవర్ కీ చైనా, ఇది తేయో డాక్టర్ ఇచ్చారు, ఇది నాకు అలాగే ఇచ్చేయలేదు, నా బర్త్డే రోజు నా కోసం మాత్రమే ఇస్తున్నట్టు ఇచ్చారు అని అనడంతో హీరో అంటాడు, అయితే ఈ కీ చైన్ అందరికి ఇచ్చారనమాట, చాలా తక్కువ రకమైన కీచెన్ అన్నమాట అని హీరో వాళ్ళందరితో అంటాడు. అక్కడున్న నర్స్ అందరూ చూపిస్తూ ఉంటారు హీరోకి సేమ్ కీచెన్. మా డిపార్ట్మెంట్కి ఇంకా కొంతమంది పేషెంట్స్కి ఇచ్చారు అని నర్స్ చెప్తుంది. నర్స్ అంటుంది, తేవు డాక్టర్ కొంచెం పిసినారనమాట. అప్పుడు హీరో అంటాడు, అలానా. అప్పుడు అక్కడికి తేవు వస్తాడు, అలియాస్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. అప్పుడు తేవు అడుగుతాడు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడగడంతో హీరో అంటాడు, అస్సలే బాగాలేదు. అప్పుడు హీరో అక్కడి నుంచి అచ్చు పిసినారోడా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి ప్రొఫెసర్ హ్యాన్ ఫోన్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, డాక్టర్ కిమ్. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని రివర్స్ చేయడానికి మనం న్యూరో డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తే డైరెక్టర్కి తప్పకుండా తెలిసిపోతుంది, కాబట్టి మనం ఓన్లీ డాక్టర్ కిమ్నే నమ్మగలుగుతామని ప్రొఫెసర్ హ్యాన్ అంటంతో హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్, మీరు పేషెంట్స్ గురించి ఏం టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కసారి ఈ సైడ్ ఎఫెక్ట్ వెళ్ళిపో అని అప్పుడు చెప్తాను. ఫస్ట్ లవ్ అనే డ్రామాకి ఎండింగ్. ఇక్కడి నుంచి ఓన్లీ మంచి రోజులే, నేను ఇంకా తేయో అని హీరోయిన్ అనగా తన పక్క నుంచి స్పీడ్గా ఒక వ్యాన్ వెళ్తుంది. ఆ వ్యాన్లో లీషిన్ టెన్నిస్ బాల్స్ మీద తన ఆటోగ్రాఫ్ చేయడం కంప్లీట్ చేసుకుంటాడు. అప్పుడే వ్యాన్ దిగి అక్కడి నుంచి స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే అతని బ్యాగ్ సరిగ్గా జిప్ పెట్టకపోవడంతో ఒక బాల్ వచ్చి దొల్లుకుంటూ పడుతుంది. అప్పుడే హీరోయిన్ కాల్తో ఆ బాల్ని ఆపి తన చేతిలోకి తీసుకొని, ఫస్ట్లీ ఇది ఎంత డేంజరస్, సెకండ్ నీ బండి స్పీడ్, థర్డ్ నువ్వు పరిగెట్టే స్పీడ్ అని అనగా లీషిన్ అంటాడు, సరే బాల్ ఇచ్చే అని అంటే హీరోయిన్ బాల్ని ఫుల్ స్పీడ్తో లీషిన్ వైపు వేస్తుంది. అప్పుడు లీషిన్ ఆ బాల్ పట్టుకునే చక్కర్లో కన్నా బాల్స్ అన్నీ కింద పాడేస్తాడు. ఆ బాల్స్ అని ఎక్కడ పడిపోతాయో అని మన హీరోయిన్ రోడ్ మధ్యలో పడుకుని ఆపాల్సి వస్తుంది. అప్పుడు లీషిన్ అక్కడి నుంచి కన్నా బాల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ ఎప్పుడూ ట్రీట్ చేసే పేషెంట్ వచ్చి, మీరేంటి ఇలా ఉన్నారు డాక్టర్, మీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇది ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ అండి అని అనడంతో అతను అంటాడు, ఓకే కంటిన్యూ చేసుకోండి డాక్టర్ అని చెప్పి, నేను వెళ్తాను డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇదిలా ఉండగా మరోవైపు నుంచి హీరోయిన్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, నర్స్‌తో పాటు అందరూ వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆగి, "మీరిక్కడేం చేస్తున్నారు?" అని హీరోయిన్‌ని అడుగుతారు. ప్రొఫెసర్ హ్యాన్ కూడా హాస్పిటల్‌లో లేరు. "మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరే కదా పేషెంట్స్‌ని చూడాలి" అనడంతో హీరోయిన్ అయ్యో! అయ్యో! అంటూ పైకి లేసి అక్కడున్న వాళ్ళందరూ బాల్స్ బ్యాగ్‌లో వేయడానికి హెల్ప్ చేస్తారు. అప్పుడే హీరోయిన్ ఐఫిల్ టవర్ కీ చైన్ అదే బ్యాగ్‌లో పడిపోతుంది. హీరోయిన్ తన ఎంబారసింగ్ మూమెంట్‌ని కవర్ చేసుకోవడానికి మౌస్ 109 కండిషన్ చెక్ చేశారా? పేషెంట్‌ని చెక్ చేస్తున్నారా? అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో లీ షిన్ అక్కడున్న బాల్స్ అన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గుక్ ఇంకా పిల్లలందరూ లీ షిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు అడుగుతారు, "షిన్ ఎప్పుడొస్తాడు?" అంటే, "ఇంకొక 30 మినిట్స్‌లో వచ్చేస్తాడు" అని గుక్ పిల్లలతో చెప్తాడు. మరోవైపు లీ షిన్ అక్కడ బాల్స్ అన్నీ తీసుకొని హీరోయిన్ క్యాబిన్‌లోకి వెళ్తాడు. హీరోయిన్ అక్కడుంది మీ బ్యాగ్ అన్నట్టు చూపిస్తుంది. లీ షిన్ తన బ్యాగ్ తీసుకొని చైర్ లాగి హీరోయిన్ ముందు కూర్చుంటాడు. లీ షిన్ అంటాడు, "నా కోసం ఏ అమ్మాయి ఇలా చేయలేదు తెలుసా?" అని అనడంతో లీ షిన్ తన బ్యాగ్‌లో ఉన్న ఒక ఆటోగ్రాఫ్ బాల్ హీరోయిన్‌కి ఇద్దామనుకుంటాడు. కానీ హీరోయిన్ అంటుంది, "నాకేం నీ ఆటోగ్రాఫ్ బాల్ అవసరం లేదు. పోనీ ఈ టానిక్ తీసుకోండి" అని లీ షిన్ అనడంతో హీరోయిన్ అంటుంది, "నాకు అవేం వద్దు. నాకు ఒక కన్సల్టేషన్ ఉంది. మీరు వెళ్ళండి" అని అంటుంది. అయినా అక్కడ కూర్చొని లీ షిన్ అక్కడున్నయన్నీ సర్దుతూ ఉంటాడు. "మీరన్న పేషెంట్ ఎవరో కాదు నేనే. ఈరోజు నేను తొందరగా వెళ్ళిపోవచ్చా? ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేయండి చాలు" అని హీరోయిన్‌తో అనడంతో, "ట్రీట్మెంట్ లేకుండా ఏ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేము" అని హీరోయిన్ అంటుంది. "నాకు నిజంగా టైం లేదు. నేను ఇంకో చోటకి వెళ్ళాలి" అని అక్కడున్న బాటిల్స్ అన్నీ ఆర్డర్‌లో పెడతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అయితే కన్సల్టేషన్ స్టార్ట్ చేద్దామా? నువ్వు చిందరవందరగా చేసేస్తే నేను మళ్ళీ సర్దుతాను అనుకుంటున్నావా?" "లేదు సర్దను" అని అంటాడు. అయినా కానీ మళ్ళీ సర్దుతాడు. "దీనికెందుకు కన్సల్టేషన్? చిన్నదే కదా" అని చెప్తాడు. హీరోయిన్ అంటుంది, "దీన్ని ఓసీడీ అంటారు. ఇది ఎవరైతే వేరే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మీద నిలబడాలనుకుంటున్నారో వాళ్ళకి వస్తుంది" అని హీరోయిన్ లీ షిన్‌కి చెప్తుంది. స్పాన్సర్స్ ఎక్స్‌పెక్టేషన్స్, స్టాఫ్ ఎక్స్‌పెక్టేషన్స్, పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్, వీళ్ళందరి ఎక్స్‌పెక్టేషన్స్ మీద నేను నిలబడాలి కదా! వీళ్ళందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు కదా అనడంతో హీరోయిన్ అంటుంది, "మరి నువ్వు? నీ స్టాఫ్ గురించి ఆలోచిస్తావు, నీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తావు, నీ స్పాన్సర్స్ గురించి కూడా ఆలోచిస్తావు. మరి నీ గురించి?" అప్పుడు లీ షిన్ అంటాడు, "నా థాట్స్ పెద్ద మ్యాటరా?" అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఇది నీ లైఫ్, నీ థాట్స్ కూడా మ్యాటరే" అని అంటుంది. అప్పుడు లీ షిన్ అంటాడు, "సరే నాకేం పెద్ద జబ్బు లేదు కాబట్టి నేను వెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా హీరోయిన్ తన ఫోన్‌కున్న ఫోన్ కవర్ పీకి మళ్ళీ చిందరవందరగా పెట్టేస్తుంది. దాంతో లీ షిన్ వెనక్కొచ్చి, "ఇది ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పి సరిగ్గా దాన్ని నీట్‌గా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో స్టేర్స్ ఎక్కుతూ తేయోని ఇంకో డాక్టర్‌ని చూస్తాడు. చాలా క్లోజ్‌గా ఉండడంతో హీరో చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, "వీడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయినా ఇంత టచ్‌గా ఎలా ఉండగలుగుతున్నాడు ఇంకో అమ్మాయితో" అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. హీరో అక్కడున్న హాస్పిటల్ స్టేర్స్ వైపు చూసి, "నేను మెట్ల మీద నుంచి పడిపోతే మెట్లంటే ట్రామా ఉండాలి కదా! మరి నాకెందుకు అది లేదు? అయినా నాకెందుకు సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు" అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు లీ షిన్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడంతా చిందరవందరగా ఉంటుంది. ఇది చూసిన లీ షిన్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. మరి హీరోకి నిజం తెలిసిపోతుందా? ఈసారి లేట్ అయింది కానీ లేటెస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాను. కాబట్టి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.